ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. తెలుగు సినిమాకి, తెలుగుతనానికి వన్నె తెచ్చిన వ్యక్తి. నటుడిగా, సీఎంగా ఆయన విశేష సేవలందించారు. 2 రంగాల్లోనూ టాప్‌లో నిలిచారు. ఎంతమంది నటులు వచ్చినా, ఎంతమంది సీఎంలు వచ్చినా ఎన్టీఆర్ గారి తర్వాతనే చెప్పడంలో అతిశయోక్తి లేదు. జనవరి 18న ఆయన 29వ వర్ధంతి జరిగింది. ఆ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర, షాకింగ్ విషయం ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ గారికి బసవతారకమ్మ గారితో 1943లో పెళ్లి జరిగింది. వీరికి 12 మంది సంతానం. వారిలో 8 మంది కుమారులు, 4 కుమార్తెలు ఉన్నారు. వీరిలో బాలకృష్ణ, హరికృష్ణ అలాగే పురంధరేశ్వరి, భువనేశ్వరి గార్లు బాగా పాపులర్ అయ్యారు. మిగిలిన వారంతా తెర వెనుకకే పరిమితమయ్యారు. అయితే 1985లో క్యాన్సర్తో బసవతారకమ్మ గారు చనిపోయారు. దీంతో ఆమెకు గుర్తుగా క్యాన్సర్తో ఎవరూ చనిపోవద్దని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించారు ఎన్టీఆర్ గారు. బసవతారకం చనిపోయిన కొన్నాళ్ళకి లక్ష్మీ పార్వతి దగ్గరయ్యారు. ఆమె రైటర్, ప్రొఫెసర్. ఆమె భావాలు, సపోర్ట్ ఎన్టీఆర్ గారికి బాగా నచ్చడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇది ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి ఇష్టం లేదనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యతిరేకించారని అంటుంటారు. లక్ష్మీ పార్వతి రాజకీయంగానూ ఇన్వాల్వ్ కావడం ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి మింగుడు పడలేదు. ఇతర లీడర్లు కూడా అసంతృప్తిగా ఉన్నారని, ఎన్టీఆర్ గారిని సీఎంగా దించడానికి కారణం ఇదే అంటారు. నిజం ఏంటనేది మిస్టరీ. అంతేకాదు, ఎన్టీ రామారావు గారు మరణానికి కూడా ఆమెనే కారణమని హరికృష్ణ గారు చెప్పడం షాకిస్తుంది. ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, కానీ అలాంటి భావాన్ని ఆయన వెల్లడించారు. ఆ ఏజ్లోనూ ఎన్టీఆర్ గారు స్టెరాయిడ్స్ తీసుకున్నట్టుగా హరికృష్ణ గారు వెల్లడించారు. అప్పటికే ఆయన ఏజ్ 72 సంవత్సరాలు. ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అయినా అలాంటి పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ తీసుకోవడం ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్లు కూడా చెప్పారు. కానీ ఎన్టీఆర్ గారు స్టెరాయిడ్స్ తీసుకున్నారని హరికృష్ణ గారు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ క్రమంలో లక్ష్మీ పార్వతి గురించి షాకింగ్ విషయం వెల్లడించారు. ఆ ఏజ్లో ఆమె ఆపరేషన్ చేసుకుందట. ఇది పిల్లలు పుట్టడానికి ఆడవాళ్లు చేసుకునే ఆపరేషన్. ఆ ఏజ్లో ఆమె ఆపరేషన్ చేసుకోవడం, ఎన్టీఆర్ గారు స్టెరాయిడ్స్ తీసుకోవడం పిల్లలు కనేందుకని తెలుస్తోంది. హరికృష్ణ కూడా అదే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఆ స్టెరాయిడ్స్ కారణంగానే ఎన్టీఆర్ గారు మరణించారని, లేదంటే ఆయన 100 ఏళ్లు బతికే వారిని వెల్లడించారు హరికృష్ణ గారు. చాలా ఏళ్ల క్రితం హరికృష్ణ మీడియాతో చెప్పిన విషయాలు ఇవి. ఈ పాత వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కావాలని ఇది విడుదల చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్టీఆర్ గారి మరణానికి రకరకాల కారణాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సంచలనంగా మారింది.